రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒకసారి పరిస్థితిని గమనిస్తే 2581 వార్డులు, అందులో ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభంలో చెప్పినట్టు సెంచరీ పైబాటాలు మొదటి చెప్తున్నాడు 116 మున్సిపాలిటీలో 100 పైన గెలుచుకోవాలని. కానీ ఇప్పటివరకు మనకు అందుతోంది 157 అండ్ అరౌండ్ 87 బీఆర్ఎస్ వైపు నుంచి. అంటే చాలా గట్టిపోటీ బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఉంది అని చెప్పి అనుకోవచ్చు. ఏకపక్షంగా అయితే లేదు నెంబర్, అయితే స్టేట్ వైడ్ నెంబర్ చూసుకుంటే మనం విల్ ట్రై. ఎందుకంటే చాలా వరకు అందరం ప్రయత్నం చేసి ట్రై చేయడానికి ఏం లేదు. ఎందుకు ట్రై అంటే మీకు మున్సిపాలిటీ అన్నిందుకు ట్రై చేస్తారా అంటే మా ఎమ్మెల్యేలు తీసుకుపోయినట్టుగా కౌన్సిలర్ చేయొచ్చు. కానీ ఇంకా మీన్స్ ఇంకా కొన్ని మొదలే కాలేదు. మొదలైతే నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ మ్యాక్సిమం అనుకున్న దాన్ని రీచ్ అవుతాం అనేది. ఇప్పుడు వారన్నదేమో ఆయన రాజకీయంగా స్టేట్మెంట్ ఇచ్చి 90కి రిస్ట్రిక్ట్ చేసి మమ్మల్ని 90 దాటితేనే మీరు లెక్క అనేటట్టుగా చేసినప్పుడు కూడా మెజారిటీ సంకేతం స్టేట్ వైడ్ అధికార పార్టీకి కనీసం ఒక 90% అడ్వాంటేజ్లో లేకపోతే ఒక నెగిటివ్ సంకేతం వెళ్తుంది అన్నది ప్రకాష్ రెడ్డి గారు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దానికి గతంలో మన వార్డులు లెక్కేస్తున్నాం, మున్సిపాలిటీలో వచ్చేసరికి మళ్ళీ మీ ఖాతాలో పడిపోతాయి. కానీ అది పెద్ద ఇంపాక్ట్ కాదు సార్. మున్సిపాలిటీలో పడ్డాడు ఓటర్ను కౌంట్ చేసినప్పుడు మీకు ప్రజలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వేశారో ఇది రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ మనం మాట్లాడుతూ ఉండగానే స్టేట్ వైజ్ నెంబర్ ఒకసారి క్యూములేట్ చూస్తే 2581 వార్డులు. ఆ 2081 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డటువంటి వార్డులు, బీఆర్ఎస్ ఖాతాలో పడ్డ వార్డులు లెక్కేసి చూస్తే 170 అండ్ 93. సార్ బీజేపీ చాలా మార్జినలైజ్ అయిపోయింది. ట్రయాంగులర్ కంటెస్ట్ అన్నా మనకి ఆ ట్రయాంగులర్ కంటెస్ట్ ఇంపాక్ట్ కనిపించలేదు. 170 అండ్ 93 చాలా టఫ్ ఫైట్ అనుకోవచ్చు. టఫ్ ఫైట్ అనుకోవచ్చు. టఫ్ ఫైట్ ఉండేది ఒక దశ. నేను అనుకుంటున్నా ఆఫ్టర్ 11-12కి వచ్చే వరకు అవి కొంచెం డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ పోతాయనేది నా అంచనా. ఎందుకంటే మనకి ఇప్పుడు కేవలం మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఖమ్మమో నల్గొండ ఇక్కడి నుంచి కాదు, మిగతా ప్రాంతాల నుంచి కూడా నెంబర్స్ వచ్చినాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ వస్తుంది. ఉత్తర తెలంగాణ రాలే ఇంకా. ఉత్తర తెలంగాణ వస్తుంది. ఇబ్రాహీంపట్నం వచ్చింది, నందికొండ వచ్చింది, అలియా చండూరు వచ్చింది. ఎక్కడైతే జానారెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది నందికొండ, అలియా రెండు వారి అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడు చండూరు అనేది కోమటిరెడ్డి గారి నియోజకవర్గం, ఆత్మకూరు కాంగ్రెస్ డామినేట్స్ నియోజకవర్గం. అక్కడి నుంచే బయటకు వచ్చింది, ఇంకా అసలు రాలేదు. చాలా ప్రాంతాల్లో బ్యాలెట్ కట్టలే నడుస్తున్నాయి కొన్ని. అంటే ఆఫీసర్స్ ఎక్కడైతే కొంచెం దూకుడుగున్నారో వస్తున్నప్పుడు కూడా ఓవరాల్గా నా ఉద్దేశం నేను ఒకటేసారి చెప్తే ఏంటంటే బీఆర్ఎస్ లేదు అని అనడానికి వారు ఇంతకుముందు అల్లంగారు చెప్పినట్టు దాన్ని సమర్థిస్తూనే అనుకున్నంత బలంగా లేకపోవడం వల్ల కూడా ఇంకెక్కువ మాకు అడ్వాంటేజ్ అయిద్దని నా అంచనా. చూద్దాం. 176-96 అంటే గట్టిపోటీయే, మనం ఏమి తీసి పడేసే వ్యవహారం కాదు అని మనకి కనబడుతుంది. మనం అప్లై చేయాల్సింది 2500 పైచలకు వాటికి సంబంధించిన నెంబర్. కానీ మనం కేవలం మొదట 200 నెంబర్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మన నార్త్ తెలంగాణ ఇంకా ఓపెన్ కాలేదు. బీజేపీ కొద్దిగా పెరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ కొద్దిగా డిఫరెంట్ డౌన్ అవుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే అక్కడ బీఆర్ఎస్ 10% వచ్చింది. అవుట్ ఆఫ్ 2005 ఎక్స్ట్రార్డినరీగా పెరుగుతున్న సిచువేషన్ లేదు. ఇక 1300 నుంచి 1400 లోపు కాంగ్రెస్ వస్తుందండి. 1300, 1350, 850 నుంచి 900కు చేంజ్ మేము వస్తున్నాం. మేము డెఫినెట్గా మీరు చూడండి, ఎండ్ ఆఫ్ ది డే అంటే ఇవాళ చివరికి 32, 31% అంటే ఓట్ పర్సెంట్ మేము తీసుకుంటాము. 34, 35 అంటే 2-3% తేడాతో వాళ్ళు ఉంటారు. చూడండి ఎండ్ ఆఫ్ ది డే కదా అనిపిస్తుంది. 1350 నుండి 1400 లోపే కాంగ్రెస్ పార్టీ 850 నుండి 900 అటు ఇటుగా. ఇంత అధికారం ఫస్ట్ 10% గురించి మాట్లాడుతున్నాం. ఇంత అధికారం ఉన్నప్పటికి కూడా పోల్ పర్సెంటేజ్ ఎన్ని వార్డులు గెలుస్తామా, ఎన్ని మున్సిపాలిటీ గెలుస్తా పక్కన పెడితే మీకు చెయ్యి గుర్తు మీద ఎంతమంది ప్రజలు మిమ్మల్ని ఆదరించారు అనేది, అది క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఎన్ని ఉన్నా కూడా చెయ్యి గుర్తు కోటేసిన వాళ్ళ సంఖ్య 30%, 36%, 35% ఉంది అంటేనే ఈ 2 సంవత్సరాల తర్వాత ఆ స్థాయికి తగ్గినట్లు లెక్క. కాబట్టి ఓవరాల్ గా సార్ కనపడుతున్నటువంటి ట్రెండ్ ఇది స్వింగ్. 2% పెరగవచ్చు, 2% అటు కావచ్చు, కానీ ఇంకో 4% వచ్చి 60 కాదు 65. మీ అంచనా ఇప్పుడు అంటే ఈ నెంబర్స్ చూస్తుంటే ఫస్ట్ 10% మనం మాట్లాడుతున్నాం.
అంటే ఇప్పటివరకు ఇంకా 90% రావాల్సి ఉండే First కేవలం 10% 350 వాట్స్ ఇప్పుడు ఇప్పటివరకు వచ్చినాయి 2580 500 వాట్స్ అందుకే అంటండి, first అందులో మనం ప్రతి డిస్ట్రిక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ లో మీకు చూస్తే ఈ సిటీ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అండ్ పాత రంగారెడ్డి మేడ్చల్ ఇదంతా సో డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ వస్తాయి. సో బీఆర్ఎస్కు ఉన్న పెద్ద ఛాలెంజ్ ఎక్కడ అంటే నార్త్ తెలంగాణలో వాళ్ళు ఎన్ని తీసుకొస్తారు అనేది అది అది వీ హ్యావ్ టు సీ దట్ అక్కడ ఎన్ని వస్తాయనే దాని మీద బీజేపీ ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు 800 వాట్స్ ఎక్కడ వస్తాయి వాళ్ళకు అంటే నార్త్ తెలంగాణలో బాగా పర్ఫామ్ చేయగలిగితేనే 800 వాట్స్ వస్తాయి. అవి వస్తాయా రావని ఇంకా అసలు ఓపెన్ అక్కడ బీజేపీ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. బీజేపీ డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా బీజేపీ ఇంపాక్ట్ అక్కడ బీజేపీ తీయలేం. బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చగొలిది కొంత బీఆర్ఎస్ కొద్దిగా తగ్గుతుంది. మున్సిపాలిటీనే ఉంది మురళి గారు, అక్కడ కాగజ్నగర్లో మాత్రం బీజేపీ తప్ప మళ్ళీ ముదోలో కొంత కనిపిస్తున్నది. ఆ స్థాయిలో ఇప్పుడు మేము ఖానాపూర్లో మేము బాగానే ఉంటాం, ఖాతన్పేటలో బాగానే ఉన్నాం, లక్సడిపేటలో బాగానే ఉన్నాం, మేము ఆసిఫాబాద్లో బాగానే ఉన్నాం. మాకు కనిపిస్తున్నటువంటివి మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నటువంటి అట్లా కాదు కానీ